మీ అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో రాజమండ్రి కేంద్రంగా వెంకటానంద సరస్వతి అనే ఒక స్వామీజీ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శృంగేరి పీఠాధిపతి శ్రీ విధిశేఖర భారతీ స్వామి వారిపై అనుచిత వ్యాఖ్యానాలు చేశారు. శృంగేరి పీఠం ఆది శంకరాచార్యుల కాలంలో ప్రతిష్ఠించబడి నేటి వరకు కూడా ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి హిందూ ధర్మానికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఎక్కడ ఏ రకమైన సేవలు పూజలు కావాలో అనే దాని మీద నిక్షిప్తంగా సలహాలు ఇచ్చి ప్రభుత్వం చేసే పూజా కార్యక్రమాలని ప్రజలు చేసుకునేటువంటి కార్యక్రమాల మీద అదొక సనాతన ధర్మం మీద ఆధారపడి పనిచేసేటువంటి ఒక పెద్ద దక్షిణామనాయ పీఠం. అది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన 4 పీఠాల్లో చాలా ప్రతిష్టాత్మకమైంది. దాని పీఠాధిపతిగా ఉన్నటువంటి విధిశేఖర భారతీ స్వామివారు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జైత్రయాత్ర చేయటం, జైత్రయాత్రని ఏదో రకంగా ఆపాలని, విధ్వంసం చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. స్వామీజీ యొక్క కీర్తి ప్రతిష్టలు, వారికి ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు, హిందూ దేశంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం అనేటువంటి అతి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయ విధానాల్ని తిరిగి భారతదేశంలో పునరంకితం అవ్వాలి, ప్రజల్ని అటువైపుగా తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్యమపూరితమైన కార్యక్రమాన్ని వారు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా కొంతమంది కుయుక్తులు పన్ని ఆ యాత్రని ఆప్ చేయాలని ప్రయత్నం చేశారు. అయితే వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెస్ట్గా వారికి ఇచ్చేటువంటి ప్రోటోకాలు, అటు తమిళనాడు ప్రభుత్వం ఒక కేంద్ర మంత్రి ప్రధాని రాష్ట్రపతులకు ఇచ్చేటువంటి హోదాతో కూడినటువంటి ప్రోటోకాలు, కర్ణాటక కేరళలో అదే రకమైన ప్రోటోకాల్ ఉంటాయి. ఈ రాష్ట్రంలో కూడా వారికి ప్రోటోకాల్ ఇచ్చి స్వాగతం పలకటం, ఒక పీఠాధిపతిగా దేశంలో అత్యున్నతమైన గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి శ్రీ విధిశేఖర భారతీ స్వామి వారు ఆంధ్రప్రదేశ్కి రావడంతో కొంతమంది యొక్క పీఠాలు కదులుతాయి అనేటువంటి భయంతో వారికి తెలుగువారు అవటం, తెలుగు భాష కాదు 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి విధిశేఖర భారతీ స్వామి. చిన్న పిల్లవాడిగా ఆ వేద పాఠశాలలో చదువుకుని అక్కడ ఆయనకు ఉన్నటువంటి వేదాల మీద ఉన్న అవగాహనతోటి అమ్మవారు శారదామ్మవారే వీరిని ఎంపిక చేయటం, తర్వాత వీరిని తదనంతరం ఇప్పుడున్న భారతీ తీర్థ స్వామి గారు ఉండగానే వీరిని ఉత్తరాధికారిగా నియామకం చేయటం, తర్వాత వారు ఈ పీఠానికి పెద్ద జగద్గురువులుగా ఉండటం అనేది జరుగుతుంది. భారతీ తీర్థ స్వామి వారు వయసు రీత్యా కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోవడంతో ఈ విధిశేఖర భారతీ స్వామి దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ దేశంలో హిందూ ధర్మాన్ని ఏ రకంగా నిలబెట్టాలనే దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో చేస్తున్నటువంటి ఒక మహా వ్యక్తి శ్రీ విధిశేఖర భారతీ స్వామి. ఈ రాజమండ్రి కేంద్రంగా ఆయన చేసినటువంటి వ్యక్తి ఎవరైతే వెంకటానంద సరస్వతి స్వామి పేరు చెప్పుకుంటున్న వ్యక్తి, గతంలో ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం మీద కూడా ఆయన వివాదాలు చేసి తనంతటి తానుగా నోరు మూసుకున్నారు. అదే రకంగా షిరిడి సాయిబాబా మీద కొన్ని వ్యాఖ్యానాలు ఉద్యమాలు కింద చేసి దాన్ని కూడా ఆయన నోరు మూసుకుని కూర్చునేటువంటి పరిస్థితి. అంతేకాదు దేని మీద పరిపూర్ణమైన అవగాహన లేక, ఏ సమస్య మీద పోరాటం చేసే పటిమ లేక ఆయన చేసే కార్యక్రమం కొంతమేరకు సప్లై జరుగుతుంటే ఆ సప్లైకి అనుకూలంగా కొంత కార్యక్రమాలు చేయటం, తర్వాత నోరు మూసుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది విధిశేఖర భారతీ స్వామిని టార్గెట్గా పెట్టుకుని ఆయనతో పాటు భారతీ తీర్థ స్వామిని కూడా ఈయన విమర్శలు చేసి ఆంధ్రప్రదేశ్లో కొంత కల్లోలం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది శృంగేరి పీఠ ఒక కర్ణాటక ప్రాంతానికి కాదు, భారతదేశానికి అందరికీ సంబంధించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు తీసుకునేటువంటి ఒక పీఠం అది. అలాంటి వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ రాష్ట్రంలో పర్యటించేటప్పుడు, ఇక్కడ ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు, ఈ ప్రత్యేకించి ఈ మధ్య గుడిమెల్లంకలో జరిగిన కార్యక్రమం చూస్తే అన్ని కులాల వాళ్ళు ఆయన స్వాగతం పలకటం, ఆయన పెట్టిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం, ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించడం, ఆయన ఒక దైవంగా కొలిసి వారికి వీళ్ళందరూ మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి. స్వచ్ఛందంగా ప్రజలు తమంతట తాముగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్తులో ఈయన పర్యటన అదే పనిగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంటే కొంతమంది ఉన్నటువంటి వారు ఉనికిని కోల్పోతారనే భయంతో ఒక ఎందుకు పనికిరాని ఒక సాధువు పేరు మీద చెప్పుకొని బతుకుతున్నటువంటి వెంకటానంద సరస్వతి యొక్క వెర్రి ఆలోచనను అవకాశంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్యలు పుట్టిస్తున్నారు. వారి యొక్క చేతిలో కీలుబొమ్మగా ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే వీరు వెనకాలండి ఆడిస్తున్నారో వాళ్ళు తొందరలో బయటకు వస్తారు. వారికి ఎవరైతే పెట్టుబడి చేస్తున్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు.
చేస్తున్నారు. భారతదేశంలో హిందువుల యొక్క ఉనికిని కోల్పోయే పరిస్థితి తీసుకురావడం కోసం ఒక అవగాహన లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున ఈ కార్యక్రమాలకి చేయటం జరుగుతుంది. అదే రకంగా భారతదేశంలో గోవిందానంద సరస్వతి ఈయన పేరు, అదే మరి బంగ్లాదేశ్లో హిందువులు ఓచుకోతకు వస్తున్నారు, దాని మీద ఎక్కడ మాట్లాడట్లేదు ఆయన. బంగ్లాదేశ్లో మహిళలను మానభంగాలు చేస్తున్నారు, పిల్లలు చంపేస్తున్నారు. చాలా అవమానకరమైన సంఘటన హిందూ దేశంలో ఉన్న హిందూ దేశం మన వల్ల స్వాతంత్రం పొందిన బంగ్లాదేశ్లో హిందువులకు అన్యాయం జరుగుతుంది, పాకిస్తాన్లో అన్యాయం జరుగుతుంది, భారతదేశంలో చాలా చోట్ల అన్యాయాలు జరుగుతున్నాయి. దాని మీద నోరెత్తి మెదపలేని వ్యక్తి, మాట్లాడడానికి కూడా సాహసం చేయలేని వ్యక్తి, ఒక దేశవ్యాప్తంగా సనాతన ధర్మం అనే ఒక ఉద్యమాన్ని ముందేసుకుని తీసుకెళ్తున్నటువంటి విధిశేఖర భారతి స్వామి మీద, భారతీయ స్వామి మీద జగద్గురువులు కాదనేటువంటి హేయమైనటువంటి పదాలతో ఆయన విమర్శలు చేయటం అతను దుస్సంస్కారానికి ఒక నిదర్శనం కింద కనపడుతుంది. ఈ శృంగేరి పీఠం అనేది భారతదేశంలో హిందూ సంస్కృతికి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి నిలవైనటువంటి ఆది శంకరాచార్యులు ఏదైతే ప్రవర్తన చేసి ఒక నిర్మాణం చేసి ఈ దేశంలో నడవండి అని చెప్పేసి భక్తిభావాన్ని ప్రజలకు అందించారో దాన్ని తూచా తప్పకుండా కొనసాగిస్తూ ప్రజల ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక శక్తి కేంద్రానికి ఈయన అధిపతిగా, జగద్గురువుగా భారతదేశం అంతా పర్యటిస్తున్నారు. మొన్నటి వరకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక తిరిగారు. మరి ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కూడా 4-5 రోజులు ఆయన వెళ్ళబోతున్నారు. వెళ్లే ముందు సమస్యలు సృష్టించడానికి హిందూ మతంలోని ఒక దుష్టశక్తులు ఒక ప్రక్రియగా ఇతను పెట్టి వాడుతున్నాయి తప్ప ఇలాంటి వ్యక్తుల ద్వారా ఈ సమాజానికి కానీ, హిందూ సమాజానికి కానీ, శృంగేరి పీఠానికి కానీ ఎవరైతే హిందూ సనాతన ధర్మం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఏ రకమైనటువంటి అవమానాలు కానీ ఇది కానీ జరగదు. అనేది ఇతను అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. గోవిందానంద సరస్వతి వీరి యొక్క చేష్టలు కానీ, మాటలు కానీ వెనక ఏదో కుట్ర దాగా ఉందన్న ఆలోచన మాకు ఉంది. తప్పకుండా ఇతని మీద కంప్లైంట్ పెట్టి విచారణ చేయించేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఎంచేతంటే ఒక స్వామీజీ గురించి అవగాహన ఉండేటువంటి వ్యక్తి, ఆ సమాన స్థాయి హోదాలో ఉండేటువంటి పీఠాధిపతులు ఎవరో కూడా ఒకే వేదిక మీద కూర్చుని దానికి సంబంధించి డిస్కషన్ చేసుకోరు. ఏదైనా ఉంటే ఒకరు తెలిసింది ఒకరు చెప్పుకుని కార్యక్రమం చేస్తారు. ఇతను హోదా కూడినటువంటి పీఠాధిపతి కాదు, వేదాధ్యయనం చేసిన వ్యక్తి కాదు. ఏదో కొన్ని పొరపాట్లు చేయటం వల్ల ఇతను కొన్ని వేద పరిషత్తుల నుంచి కానీ, వేద అధ్యయనం చేసిన వ్యక్తుల నుంచి ఇతను దూరంగా పెట్టడం జరిగింది. దీన్ని మళ్ళీ అతను నేనున్నాను అని వెలుగులో తెచ్చుకోవడం కోసం కొందరు వ్యక్తులు కుయుక్తులతో పనుకుని ఈ సమాజంలో అతను ఒక చెడ్డ ప్రచారం చేయడం ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి ఈ సాధువులు కానీ, సన్నాసులు కానీ ఇలాంటి పీఠాధిపతులను చేసేటువంటి విమర్శల్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత కార్యకలాపాలు, వాళ్ళకి వచ్చే ఆదాయ వనరులు, వారు వెనక ఎవరుండి ఈ కుట్రలు చేస్తున్నారో దాన్ని వెలికి తీసి ఇలాంటి వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.